జరిగితే మంచిదే కదా, అవును, జరగాలనే కోరుకుందాం. శాఖలతో పాటు అది అడిషనల్గా. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చే దశాబ్దం గడిచిపోయినా అధికారంలోకి అనేది ఇదే ఫస్ట్ టైం. కానీ ఆయన రాగానే ఆయన శాఖలకు సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ ప్లాను, సమీక్షా సమావేశం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఏంటి ఆయన పక్కా వ్యూహంతోనే ఉన్నారని అనుకోవాలా ముందు నుంచి? అంటే ప్రజల దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కదా ఇప్పుడు. ఇప్పటిదాకా ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, ఉపన్యాసాలు ఇచ్చిన దానికి తగ్గట్టు పనిని చూపించడం వేరు. అది మామూలుగా అయితే సినిమా వాళ్ళకి ఏమి సీరియస్గా పట్టవు అనే సహజ సిద్ధమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని దూరం చేశారు. ఎందుకంటే వచ్చి కూర్చోవడం, దాదాపు నిన్న 10 గంటల వరకు మళ్ళీ పొద్దున్నే వచ్చేసారు డ్యూటీకి. ఒక రకంగా సిన్సియర్ గా డ్యూటీకి వచ్చేస్తున్నారు, కూర్చుని మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా ఈ మంచిది ప్రతి గిరిజన గ్రామానికి పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పడం, అట్లాగే వ్యవసాయానికి దీనికి అనుసంధానం చేయాలన్నది, ఉద్యానవన శాఖ దానికి ఈ ఉపాధి హామీ పనులు అనుకుంటా, ఉపాధి హామీ పనులను అనుసంధానం అది చెయ్యగలిగితే ఆయనకు అసలు తిరుగు ఉండదు. కానీ పాలసీ మ్యాటర్ చాలా పెద్ద సంక్లిష్టమైన అంశం. అవును, నాకు అది పెద్ద డౌట్. ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖకి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే అద్భుతమైన